సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు గారెలు చేసుకుంటామండి. సండే స్పెషల్ అండి. ఇవాళ గారెల పప్పు నానబెట్టానండి. తెల్లవారి 5 గంటలకి నానబెట్టాను. 3 గంటలు అయిందండి పప్పు నాని. ఇప్పుడు మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. గారెలు అయితే చేసుకుంటాము. ఇదిగోండి మిక్సీలోనే వేసుకున్నాను. మేదీ వడ అంటారండి హిందీలో. మేదీ వడ, తెలుగులో గారెలు. మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మినపప్పు రుబ్బి ఇలా తీసుకున్నాను. జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకుంటాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. పచ్చిమిర్చి వేయడం లేదండి, చిన్నపిల్లలు ఉన్నారు. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదు. బాగా కలుపుకోవాలి. జీర్ణానికి వస్తుందండి. గారెలు జీర్ణం అవుతాయండి. అల్లం ముక్కలన్నీ వేసుకోవచ్చండి. చిన్న అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు అంతా బాగా కలుపుకోవాలి ఇలాగా. అలాగే ఇదిగోండి క్రిస్పీగా ఉంటాయండి. ఉప్మా నూక వేసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఉప్మా నూక వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీద క్రిస్పీగా, పైన లోపల మెత్తగా ఉంటాయండి గారెలు. చాలా బాగుంటాయి. ఇవాళ సండే స్పెషల్ అండి. మా ఇంట్లో గారెలు చేసుకుంటున్నాము. టిఫిన్ లాగా, మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకుంటున్నాము. కలిపి మొత్తం చూపిస్తానండి మళ్ళీ కలిపాక. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాను. గారెలు అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఒక్కొక్క గారె ఇలా వేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ గారెలు వేసుకోండి. ఉప్మా నూక వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. అల్లం ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా నేను వేయలేదండి, చిన్నపిల్లలు ఉన్నారు. పచ్చిమిర్చి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు అవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. అన్ని గారెలు ఇదే మాదిరిగా చేసుకోవాలండి. మొత్తం గారెలు అయితే అయిపోయాయండి. తీసేసుకుందాం. చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీదన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయండి. చాలా బాగుంటాయి తినడానికి. అల్లంతో చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతోని చాలా బాగుంటాయండి గారెలు. నా ఛానల్లో గారెల వీడియో పెట్టానండి 2 సంవత్సరాల కిందట. గారెల వీడియో అయితే ఉన్నదండి.
ఇదిగోండి టమాటా చట్నీ, కొత్తిమీర టమాటా చట్నీ అవుతుందండి గారెలకి. అలాగే వేరుశెనగ పలుకులు కొబ్బరికాయ చట్నీ అండి, 2 రకాల చట్నీ అండి. ఇదిగోండి కొబ్బరికాయ పచ్చిమిర్చి 2 చట్నీలు చేసుకుంటున్నామండి గారెలతో. ఉడికిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. చట్నీ చాలా బాగుంటుంది. ఒక వాయి అయిపోయింది కదండి, రెండో వాయి వేస్తున్నాను. అన్నీ ఇంతేనండి, ఇలాగే చేసుకోవాలి. వేగాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి గారెలు అయితే ఈ విధంగా వచ్చాయి. క్రిస్పీగా ఉన్నాయండి గారెలు. పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల మెత్తగా ఉన్నాయండి. మనం పిండి కలిపేటప్పుడు చిన్న ఉప్మా నూక వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. బియ్యం వేయకూడదండి, బియ్యం వేస్తే గట్టిపడిపోతాయి. ఎప్పుడైనా ఉప్మా నూకేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి టమాటా చట్నీతో కొబ్బరి చట్నీతో తింటే చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తినొచ్చండి, మార్నింగ్ టైంలో తినొచ్చండి. టిఫిన్ లాగా చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. గారెలు అంటే ఎవరికంటే ఇష్టం ఉండవు, అందరికీ ఇష్టమేనండి. టమాటా చట్నీ కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుందండి, తినడానికి రుచిగా ఉంటుంది, టేస్టీగా. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.